వెల్కమ్ ఫ్రెండ్స్. నేను యెస్టర్‌డే చెప్పినట్లుగా ప్రతిరోజు ఉచిత కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా కానీ, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తులో రాబోయే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్‌లో మీరు విజయం సాధించాలి అంటే కరెంట్ అఫైర్స్ మీ డైలీ లైఫ్‌లో భాగం కావాలి. ముఖ్యంగా దినపత్రికలు అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధారిత కరెంట్ అఫైర్స్‌ను మీరు రెగ్యులర్‌గా చదువుకున్నట్లయితే, అటు గ్రూప్ 1 మెయిన్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేయటానికి వీలుంటుంది. గ్రూప్ 2లో కూడా ఖచ్చితంగా మెరుగైన స్కోర్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ తాలూకా పీడీఎఫ్ కూడా మీకు ఉచితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ రోజు నుంచి రెగ్యులర్‌గా ప్రతిరోజు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉచితంగా కరెంట్ అఫైర్ చెప్పేస్తాము. దాని పీడీఎఫ్ కూడా ఉచితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంచుతాము. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా అటు యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ నుంచి కానిస్టేబుల్ వరకు మీరు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ఇనిషియేటివ్స్‌ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో, ఈరోజు మార్చి 31, 2025 ఈరోజు ప్రధానంగా మనకు వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే, ఓన్లీ ఏపీ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్సే మనకి వార్తల్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ P4 జీరో పావర్టీ కార్యక్రమం. కాకపోతే దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమంగా లాంచ్ చేయటం జరిగింది. అసలు ఎగ్జామినర్ ఎలా క్వెషన్ అడగడానికి అవకాశం ఉంది అంటే, P4 అంటే ఏంటో ఫస్ట్ అడుగుతాడు. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్‌షిప్. దీన్నే మనం P4 కార్యక్రమం అంటున్నాం. ఏంటి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం? అంటే జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఎలా చేస్తారు అంటే, సంపన్నులను పేదలతో అనుసంధానిస్తారు. ప్రభుత్వము ఖర్చు చేయదు. వ్యయం చేయదు. కానీ సంపన్నులను పేదలతో అనుసంధానించడం ద్వారా వారి అభ్యున్నతికి దోహదం చేసేలాగా ప్రభుత్వం ఒక సమన్వయ పాత్రను పోషించబోతుంది ఈ కార్యక్రమం ద్వారా. ఎక్కడ ప్రారంభించారు? ఉగాది సందర్భంగా అమరావతిలో దీన్ని ప్రారంభించారు అనేది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే పేదరిక నిర్మూలన. ఈ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దెన్ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అనేది వార్తల్లో ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అనేది ఏర్పాటైంది. ఎంత పెట్టుబడితో ఏర్పాటైంది అనేది రెండో పాయింట్. 375 క్రోర్స్ తోటి ఈ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. ఏమొస్తుంది? ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి? ఈ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ద్వారా అంటే కంప్రెస్డ్ బయో గ్యాస్ అనేది ఉత్పత్తి చేయబడబోతోంది. సో, దిస్ ఈస్ ది ఫైనల్ ప్రొడక్ట్. కంప్రెస్డ్ బయో గ్యాస్ గురించి మనం పలు సందర్భాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసుల్లో చెప్పుకున్నాం. అట్లనే ఇంకా చూడండి, ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కజొన్న, చెరకు, పామాయిల్ యొక్క వ్యవసాయ వ్యర్థాలు, వివిధ రకాల కూరగాయలు, పూల తోటల యొక్క వ్యర్థాలు, ఆక్వా వ్యర్థాలు, వాణిజ్య సముదాయాలు, నివాస సముదాయాల యొక్క వ్యర్థాలు, పశువుల పేడ మెండుగా ఉంటుంది. ఈ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్‌ని రూపొందించడం కోసం ఈ బయో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. సో, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌గా దీన్ని మనం భావించవచ్చు. బయో ఎనర్జీ మీద ఖచ్చితంగా ప్రశ్నలుంటాయి. అటు యూపీఎస్‌సి నుంచి ఏపీపీఎస్‌సి వరకి. దెన్ మూడో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఈరోజు ప్రధానంగా మూడే 3 దట్ టూ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో మనం చూస్తాము న్యూస్ పేపర్స్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగం అనేది తారాస్థాయిలో ఉంది. దేశంలోనే అత్యధికంగా రసాయనిక ఎరువుల వాడకం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం ఈరోజు దినపత్రికల్లో చూస్తాం. దేశంలో ఒక ఎకరానికి 56 కిలోల రసాయనిక ఎరువులను వినియోగిస్తూ ఉంటే, రాష్ట్రంలో ఎకరానికి 102 కిలోల సగటు వినియోగం ఉంది. అంటే దేశ సగటు వినియోగంతో పోలిస్తే రాష్ట్రంలో 82% అధిక వినియోగం ఉంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ప్రధానంగా ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్‌లో ఈ రీసెంట్ డేటా గనక మీరు రాసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో
రసాయనిక ఎరువుల వాడకం ఉండటానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒకటి నిపుణులు ఏమని అభిప్రాయపడుతున్నారు అంటే, ఒకటి తక్కువ ధర అండి. మనకు తెలుసు యూరియాకు భారత ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. లక్షల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తుంది. ఇంత తక్కువ ధర ఉంది కాబట్టి విపరీతంగా కొనేసి విచ్చలవిడిగా వాడుతున్నట్లుగా తెలుస్తోంది. రెండోది కౌలు రైతులు కూడా అధికంగా ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ 2 ప్రధాన కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రసాయనిక ఎరువులు దట్ టూ ఎస్పెషల్లీ యూరియా వినియోగం ఎక్కువగా ఉండటానికి. అయితే ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది అంటే గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఎక్కువగా ఉందండి. తర్వాత పల్నాడు జిల్లాలో దాదాపు గుంటూరు జిల్లాలో 250 కేజీలు పర్ ఎకర్ ఉంది. దాదాపు పల్నాడు జిల్లాలో 180 కేజీ పర్ ఎకర్ ఉంది. ఈ 2 జిల్లాలు గుంటూరు జిల్లాలో అత్యధికంగా వినియోగం ఉంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దెన్ పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. సో, దేశ సగటు కంటే ఏపీ సగటు వినియోగం అనేది ఎక్కువగా ఉందనే అంశాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌ని ఇదే మాదిరి పీపీటీస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఉచితంగా మీరేమి రూపాయి పెట్టుకోనాల్సిన అవసరం లేదు. దాని పీడీఎఫ్‌ని కూడా మీకు టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంచుతాను. సో, టెలిగ్రామ్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. జాయిన్ కావచ్చు. ఉచితంగా ఆ పీడీఎఫ్‌ని ప్రింటబుల్ పీడీఎఫ్‌ని మీరు తీసేసుకొని చదువుకోవచ్చు. ఒక సంవత్సరమో, సంవత్సరన్నరో, 2 సంవత్సరాలు ఈ విధంగా ప్రయత్నం చేసినట్లయితే ప్రతిరోజు మీ దగ్గర మంచి ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటుంది. అది మీకు గ్రూప్ 2కి, గ్రూప్ 1 మెయిన్స్‌కి కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్మాల్సి ఉంటుంది. మనం మీకందరికీ తెలుసు యెస్టర్‌డే ఉగాది రోజు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ఒకదాన్ని అనౌన్స్ చేసడం జరిగింది. చాలా మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. దాన్ని రేపటి రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 8 లేదా 9 గంటలకు జూమ్ ద్వారా లైవ్ సెషన్స్ నిర్వహించి, దాన్నే రికార్డెడ్ వర్షన్ రూపంలో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈసారి ఒక వినూత్నమైన పద్ధతిలో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి క్లాస్‌కు ఇంగ్లీష్ మరియు తెలుగులో పీడీఎఫ్ ఇవ్వటంతో పాటు ఇమ్మీడియేట్‌గా ఎంసీక్యూస్‌ని కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయబోతున్నాం. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యాప్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. రూ. 5,000 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ గ్రూప్ 2 కోర్స్‌ని ఉగాది ఆఫర్ తోటి యెస్టర్‌డే 3,500కి లాంచ్ చేయడం జరిగింది. అది ఈరోజు సాయంత్రం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 1 కోర్స్‌ని కూడా మనం 7థ్ నుంచి లాంచ్ చేసుకోబోతున్నాము. దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియోను నేను ఇవాళ కానీ, రేపు కానీ చేయటం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.